శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురుపరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ పరీక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఫిబ్రవరి నెల 8వ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి నెల 14వ తేదీ శనివారం పర్యంతం, అంటే తెలుగు తిథుల ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే మాఘమాస కృష్ణపక్ష సప్తమి ఆదివారము నుండి మాఘమాస కృష్ణపక్ష ద్వాదశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారములు పాటించాలి మొదలైనటువంటి విషయములన్నీ కూడా ఇప్పుడు సావధాన చిత్తంతో కూడా మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వారం ఉన్నటువంటి విశేషమైనటువంటి పర్వదినములు కనుక చూసుకున్నట్లయితే ఈ వారం మనకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పర్వదినము 13వ తేదీ విజయ ఏకాదశి ఒకటి, రెండవది 15వ తేదీ మహాశివరాత్రి పర్వదినము. అంటే మనకు శనివారం పర్యంతం ఆదివారం నుంచి వస్తుంది కాబట్టి పరిహారాలు కూడా కొంత శివరాత్రికి సంబంధించినటువంటివి కూడా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మహాశివరాత్రి పర్వదినం కూడా మనకు మరలా వచ్చే ఆదివారం 15వ తేదీ రాబోతూ ఉన్నది. కాబట్టి ప్రతి వారు కూడా తమ గ్రహ సంచారాన్ని బట్టి ఏ విధమైనటువంటి ఆరాధన చేసుకోవాలి, ఏ విధమైనటువంటి అనుగ్రహం పరమేశ్వరుడి పొందాలి మొదలగు విషయములు కూడా ఇప్పుడు చెప్పుకునేటువంటి ప్రయత్నము చేద్దాము. ముందుగా ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూస్తే మిథునంలో గురు సంచారము, సింహంలో కేతు సంచారము, కన్యలో మొదలైనటువంటి చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తున్నాడు. మకరంలో రవి కుజుల యొక్క కలయిక, కుంభంలో బుధ రాహు శుక్రుల యొక్క కలయిక, మీనంలో శనైశ్చరుడి యొక్క సంచారం వెరసి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని చూద్దాము. మొట్టమొదలు మేషరాశి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, చూచే చోట్ల లీలులేలోల ఇది మేషరాశి వారికి సంబంధించినటువంటి నామనక్షత్ర వివరాలు. మేషరాశి వారికి ఈ మాసమంతా కూడా రవి బుధ రాహువులు శుభంగా ఉన్నారు. అంటే వ్యయస్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు, ఏకాదశంలో బుధ రాహు శుక్రుల యొక్క కలయిక, దశమస్థానంలో రవికుజుల యొక్క కలయిక, తృతీయ స్థానంలో గురువు యొక్క కలయిక కొంతమేర ప్రభావవంతమైనటువంటి పరిస్థితిని కూడా సూచిస్తూ ఉన్నది. కొంత పర్వాలేదన్నట్టుగానే నడుస్తుంది, కానీ పెద్ద గొప్పగా ఉండేటువంటి కాలమైతే కాదు. ఒక పక్క ఏలినాటి శని యొక్క సంచార దోషం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా కొంత దైవబలం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఈ వారం అంతా కూడా బుధరాహువులు కూడా రవితో సమానంగా శుభంగా ఉన్నారు. కాబట్టి మేషరాశి వారికి రవి యోగకారకుడు కాబట్టి ఇక్కడ కొంతమేర పనులనేటువంటివి ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా అనుకోకుండానే తొందరగానే పూర్తి చేస్తారు. మనోబలం అనేటువంటిది చాలా అవసరమవుతుంది. మేషరాశి వారు కొంత మనోబలం పెంపొందింప చేసుకుంటేనే కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఈ వారంలో కొంత విభేదాలు అనేటువంటివి ఏర్పడతాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి విలువ తటస్థంగా ఉండటం, అమ్ముకోలేనటువంటి స్థితిలో ఉండటము, దాంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆర్థిక పరంగా కూడా ఉంటుంది. ఉద్యోగపరంగా విపరీతమైన బాధ్యతలు పెరుగుతాయి, కానీ పదోన్నతి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. భవిష్యత్తుకు దాదాపుగా బాటలు వేసుకుంటారు. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నములన్నీ కూడా సఫలమవుతాయి. వ్యాపారపరంగా కొంతమేర భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి. దూర ప్రాంత ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కుటుంబంలో ఒకరికి కొంత అనారోగ్య సూచన అనేటువంటిది కూడా ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తానికి బిల్లుల వసూళ్ళు, తర్వాత వివాహ సంబంధమైనటువంటివి విషయాల్లో కొంతమేరకు అసంతృప్తి అనేటువంటిది కూడా ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి మేషరాశి స్త్రీలు కానీ పురుషులు కానీ కొంతమేర ఈ వారమంతా కూడా
తగు విధంగా పరిహారములు చేసుకోవడం మంచిది. సోమవారం నాడు శివ సహస్రనామం మొదలుపెట్టి శివరాత్రి పర్యంతం ప్రతిరోజు కూడా 3 బిల్వదళములు శివుడికి సమర్పణం చేయండి. శివరాత్రి రోజున ఉపవాసం అనేటువంటిది ఉండి మహాశివుడికి అభిషేకం చేసుకొని ఆ శివ జలం అనేటువంటిది, అభిషేక జలం అనేటువంటిది శిరస్సు మీద ప్రోక్షణ చేసుకొని గోమాతకు ఏదైనా కొంత ఆహారం సమర్పణం చేస్తే తప్పకుండా మేషరాశి వారికి ఈ వారం కొంత దోషాలు కూడా తగ్గుతాయి, కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. వృషభ రాశి వారికి నామనక్షత్రం చూస్తే ఈ ఊయే ఓవావి ఊవేవో, ఇది వృషభ రాశి వారికి సంబంధించినటువంటి నామనక్షత్ర వివరములు. ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి గురుశనులు శుభంగా ఉన్నారు. అంటే ద్వితీయంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, ఏకాదశంలో ఉన్నటువంటి శని కావచ్చు, కొంతమేర అనుకూలమైనటువంటి ఫలితములు ఇస్తూ ఉన్నాడు. దాదాపుగా ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి అదృష్టకాలం నడుస్తోంది అని చెప్పవచ్చు. కాబట్టి ఏ పని ఇలా మొదలు పెడితే ఆ పని టక్కన పూర్తి అవుతూ ఉంటుంది. మీరు సంకల్పించినటువంటిది ప్రతిదీ కూడా ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటుంది. అవరోధాలు చాలా వరకు ఎదురైనప్పటికీ కూడా చాకచక్యంగా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉంటారు. పట్టుదల అనేటువంటిది మీకు చాలా వరకు కూడా మంచి ఫలితములను ఇస్తుంది. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు కూడా కొంత అనుకూలంగా ఉంటాయి. ధనయోగం అనేటువంటిది సూచనంగా కనిపిస్తూ ఉన్నది. మొహమాటం వల్ల ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. అధికారుల నుంచి కొంత స్వల్ప ఇబ్బందులు కూడా ఎదురుకావచ్చు. తల్లిదండ్రుల నుండి ఆర్థిక సహకారము, కుటుంబ గౌరవము, ఆదాయము పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధికి అదనపు పెట్టుబడి అనేటువంటిది కూడా వస్తుంది. కంప్యూటర్సు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోలు చేస్తారు. ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు చెల్లిస్తారు. విద్యార్థులు చదువుల్లో కూడా ఉన్నతమైనటువంటి ర్యాంకులు సాధించేటువంటి అవకాశం కూడా ఉంది. సంతృప్తిగా ఉంటుంది జీవితం అనేటువంటిది. సంతాన పరంగా కూడా కొంతమేరకు ఆనందంగా ఉంటుంది. ప్రయాణ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వృషభ రాశి స్త్రీలకు అద్భుతమైనటువంటి యోగకాలము అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు నవగ్రహ స్తోత్రపారాయణం చేస్తూ శివరాత్రి వరకు కూడా శివపంచాక్షరి జపం చేస్తూ పరమేశ్వర ఆరాధన చేయటము, గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, శివరాత్రి రోజున ఏదైనా శివాలయంలో మీ పేరుతో అభిషేకం చేయించుకోవడము చాలా మంచి ఫలితములను కూడా ఇస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు, కాకీకు ఖమ్జ్ఞాచ కేకోహ, ఇది మిథున రాశి వారికి సంబంధించినటువంటి నామనక్షత్ర వివరములు. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే రాహుకేతువులు కొంత శుభంగా ఉన్నారు. బుధ, గురు, శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ఎందుకంటే రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు, అలాగే దశమంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్చరుడి యొక్క స్థితి, నవమంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్వరుడి యొక్క స్థితి, అష్టమ రాహువు, అష్టమ బుధుడు, అష్టమ శుక్రుడు. కాబట్టి మిథున రాశి వారికి అనుకున్న పనులు కొంత ప్రోత్సాహకరంగానే పూర్తవుతాయి. స్వయం కృషితో అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపార యోగం అనేటువంటిది చాలా శుభప్రదంగా ముందుకు వెళ్తోంది. మంచి ఫలితాలైతే ఈ వారంలోనైతే ఉంటాయి. కీలకమైనటువంటి సమయముల్లో కూడా తెలివిగా వ్యవహరించండి. ప్రశాంతంగా బాధ్యతలు నిర్వర్తించండి. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. బుద్ధిబలంతో ఆపదల నుంచి బయటపడతారు. కొంత స్వర్ణాభరణ యోగం అనేటువంటిది కూడా ఉంది. మీ నిస్వార్థమైనటువంటి సేవ ఏదైతే ఉన్నదో అది పలువురిని కూడా ఆకర్షిస్తుంది. కీలకమైనటువంటి సమయంలో విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా సాధిస్తారు. అన్నదమ్ములతో విరోధాలు లేకుండా జాగ్రత్త పడండి. ఇష్టమైనటువంటి వ్యక్తులను కూడా కలుస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసుకుంటారు. వారం మధ్యలో ఒక మంచి వార్త వినేటువంటి ఆస్కారం అనేటువంటిది కూడా ఉంది. చాలా విషయాల్లో ఓర్పు అవసరమవుతుంది. కీలకమైనటువంటి ఒక వార్త మీకు ఎనలేని సంతోషాన్ని కూడా ఇవ్వవచ్చు. కొంత మీ యొక్క వాక్చాపల్యంతో అనుబంధాలను పాడు చేసుకునే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి
కొంత పారుష్యానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఎవరితోనైనా సరే మృదువుగా మాట్లాడటం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. అధికారుల ఆదేశాలను పాటిస్తూ ఉద్యోగపరంగా తీర్చిదిద్దుకుంటే నూతన ఉద్యోగం కోరేటువంటి నిరుద్యోగులకు కూడా మంచి ఫలితాలు కూడా సంప్రాప్తిస్తాయి. మిథున రాశి వారు ఈ వారమంతా శివ పంచాక్షరి జపంతో పాటుగా చక్కగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, అలాగే గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటము, వచ్చే ఆదివారం 15వ తేదీ శివుడి యొక్క దేవాలయంలో కానీ మంచి శివక్షేత్రంలో కానీ మీ పేరుతో అభిషేకం చేయించుకోవటం, ఉపవాసం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటకము పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం బుధుడు శుభంగా ఉన్నాడు. కొంత మిగతా గ్రహములన్నీ కూడా అంటే కర్కాటకం నుంచి చూస్తే వ్యయంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, 12వ స్థానంలో గురువు, తర్వాత భాగ్యంలో ఉన్నటువంటి శని కొంత మేర ప్రధానమైనటువంటి ఫలితములను కూడా ఇవ్వవచ్చు. కాబట్టి కొంత మేరకు కర్కాటక రాశి వారికి ఏకాగ్రత చాలా అవసరము. ఏకాగ్రతతో లక్ష్యాల దిశగా అడుగులు వేయండి, తప్పకుండా ఆశించిన ఫలితాలు అందుకుంటారు. అలాగే కొంత పుణ్యక్షేత్రాల సందర్శన, అలాగే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి రాజకీయ నాయకులకు. వృత్తిలో కూడా అధికార హోదా, వృత్తిలో అభివృద్ధికై కొంత ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో కొంతమేర కష్టపడితే విజయాలు సాధిస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉత్తమ నిర్ణయాలు కొత్త శక్తులను కూడా ఇస్తాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ప్రగతి అనేటువంటిది కూడా ఉంటుంది. ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుంది. శత్రువుల మీద ఒక కన్ను వేసి పెట్టండి. నరఘోష, శత్రు దృష్టి మీ మీద విపరీతంగా ఉంది. కొంత మీ యొక్క స్వయంకృతాపరాధం వల్ల రోగనిరోధక శక్తి లోపిస్తోంది. మీ సామర్థ్యాన్ని నిరూపించుకునేటువంటి అవకాశం ఉన్నందువల్ల ఆచితూచి కొన్ని వ్యవహారముల్లో కూడా వ్యవహరించవలసి వస్తుంది. మిత్రబలాన్ని పెంచుకుంటారు. చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది కూడా కర్కాటక రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ఒకటి షట్పది స్తోత్రపారాయణము, విష్ణుపంజర స్తోత్రపారాయణంతో పాటుగా హయగ్రీవ స్తోత్రపారాయణం చేయండి. ఆదివారం నాడు శివాభిషేకం చేయించుకోండి. శివదర్శనంతో కూడా మీకు మంచి పనులన్నీ కూడా నెరవేరుతాయి. తదుపరి సింహరాశి. మఘ నక్షత్రం 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం కలిస్తే సింహరాశి. మా మీము మేమోట టీటూటే ఇది సింహరాశి వారి యొక్క నామ నక్షత్రము. సింహరాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా కొంత కుజగురువులు శుభంగా ఉన్నారు. బుధుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. కొంత ఈ వారమంతా కూడా సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. సింహం నుంచి చూస్తే సింహంలో కేతువు యొక్క సంచారము, ద్వితీయంలో చంద్రుడు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం, అష్టమంలో ఉన్నటువంటి శనైశ్చరుడు యొక్క ఫలితము కొంతమేర ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తానికి సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతం అవుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తారు. ఉద్యోగపరంగా మేలైన ఫలితాలు అయితే ఉంటాయి. కుటుంబంలో చికాకులు, అశాంతి పెరుగుతాయి. ఉద్యోగులు దూర ప్రాంతానికి బదిలీలు కావచ్చు. అలాగే గత అనుభవాలను విస్మరించకండి. వివాదాలను కోరి ఆహ్వానించకండి. కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా మీరు నిర్ణయాలు తీసుకోండి తప్ప ఎవరితో గొడవ పెట్టుకుందాము, ఎవరిని ఏమైనా అందామా అన్నటువంటి ఆలోచనలతో ఉండవద్దు. ఎందుకంటే శత్రువుల నుంచి అసాధారణమైనటువంటి రీతిలో గొడవలు మీకు ఉండేటువంటి ఆస్కారము ఉంది. కొన్ని రంగంలో ఉన్నటువంటి వారికి పరీక్షా కాలము, అలాగే కొంత అష్టమ శని దోషం యొక్క వల్ల కొంత మానసికమైనటువంటి చాంచల్యం పెరుగుతుంది. ఆవేదన, ఆర్థిక
ఇబ్బందులు కూడా కొంతమేర ఉండవచ్చు. కానీ దైవానుగ్రహం అనేటువంటిది గురువు అనుగ్రహంతో వస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత ఆర్థిక సహకారం అందుతుంది. కుటుంబ గౌరవము, ఆదాయం పెరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు కొంత మేరకు పోటీ పరీక్షల్లో విజయం అనేటువంటిది కూడా సాధించగలుగుతారు. జీవిత భాగస్వామితో గొడవలు లేకుండా జాగ్రత్తగా ఉంటే కనుక మిగతా అన్ని విషయములందు కూడా కొంత సింహరాశి వారికి మంచి ఫలితములైతే కలుగుతాయి. సింహరాశి వారు ఈ వారం అంతా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా విశేషమైనటువంటి శివ నక్షత్రమాల స్తోత్రాన్ని చేయండి. శివ దర్శనం చేసుకోండి. శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా మరిన్ని మంచి ఫలితాలు మీకు తప్పకుండా కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిపితే కన్యారాశి. కన్యారాశి వారి నామనక్షత్రము టోపాపి పూషంన ఢసేపో. ఇది కన్యారాశి వారికి సంబంధించినటువంటి నామనక్షత్ర వివరములు. కన్యారాశి వారికి ఈ వారం అంతా కూడా రాహువు శుభంగా ఉన్నాడు. బుధ శుక్రులు కొంత అర్ధశుభులు అని చెప్పవచ్చు. కన్యారాశి వారికి రాశి నుంచి పంచమంలో రవికుజులు, షష్ఠస్థానంలో బుధరాహు శుక్రులు, సప్తమంలో ఉన్నటువంటి శని, అష్టమ నవమ దశమంలో వృత్తి స్థానంలో ఉన్నటువంటి గురువు, ద్వాదశంలో ఉన్నటువంటి కేతువు యొక్క అనుగ్రహము కొంతమేర కన్యారాశి వారికి అదృష్ట ఫలితాలు అందవచ్చు. కష్టానికి తగిన ఫలితమైతే ఉంటుంది. ఆచరణ యోగ్యమైన లక్ష్యాలనే ఎంచుకోండి. ఆకస్మికమైనటువంటి ధనలాభానికి కూడా అవకాశం అనేటువంటిది కూడా ఉన్నది. జీవిత భాగస్వామికి ఉన్న సమస్యలు ఈ వారంలో కొన్ని పరిష్కారం అవుతాయి. వృత్తిపరంగా దూర ప్రయాణాలు, వృత్తిలో కొన్ని ఆకస్మికమైనటువంటి మార్పులు, ఇరుగు పొరుగు దగ్గర బంధువులతో విరోధాలు, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు మొదలైనటువంటివి కూడా రావచ్చు. సృజనాత్మకతతో వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. వారం మధ్యలో ఒక పని పూర్తి అవుతుంది. ఆత్మీయులతో విభేదాలకు అస్సలు ఆస్కారం ఇవ్వకండి. ఆర్థిక పరంగా ఒక మెట్టు పైకి చేరుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. శక్తికి మించినటువంటి కార్యములు కూడా చేయవలసి వస్తుంది. కొంత వారాంతంలో కూడా కుటుంబ వ్యవహారములు కూడా కొన్ని చిక్కులు కూడా కలిగింపచేస్తుంది. ప్రయాణంలో జాగ్రత్తగా లేకపోతే విలువైనటువంటి వస్తువులు పోవటం, వాహనం వల్ల ఇబ్బందులు కూడా ఉండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి కన్యారాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచన. కన్యారాశి విద్యార్థులు కష్టపడితే మంచి ర్యాంకులైతే సంపాదిస్తారు. బాగా చదవండి. కన్యారాశి వారు ఈ వారమంతా మహాగణపతి అష్టోత్తరంతో గరిక పూజ చేయండి. విశేషమైనటువంటి దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. 15వ తేదీ మహాశివరాత్రి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి రాత్రి సమయాన ప్రదోషకాలంలో శివాభిషేకం చేయించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి తులారాశి. చిత్తాన 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. రారీరు రేరోత తీతూతే. ఇది తులారాశి వారికి సంబంధించినటువంటి నామనక్షత్రములు. తులారాశి వారికి ఈ వారం గురు శుక్ర శనికేతువులు శుభంగా ఉన్నారు. ఎందుకంటే ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు, భాగ్యంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము, అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క ప్రభావము, పంచమ బుధ రాహు శుక్రుడు, చతుర్థ రవికుజుల యొక్క స్థితి వెరసి తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి పనులు ఈ వారం అవబోతూ ఉన్నాయి. స్థిరాస్తుల మీద పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఇష్టమైనటువంటి వ్యక్తులతో బ్రహ్మాండమైనటువంటి అనుబంధాలు వృద్ధి పొందుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. పుణ్య నదీ తీర్థ స్నానములు కూడా ఈ వారంలో అవకాశమైతే ఉన్నది. మనోబలంతో
అవలీలగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. మీ కష్టాన్ని బట్టే మీకు ఫలితం అనేటువంటిది ఉంటుంది. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తోటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడండి. వైజ్ఞానిక సమావేశాలలో పాల్గొంటారు. అలాగే ఆత్మీయులను దూరం చేసుకునేటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకండి. కుటుంబ ఖర్చులు కొంత పెరుగుతాయి. వేలకు తినకుండా ఉండటం వల్ల ఆహారంలో కూడా మార్పులు రావటం వల్ల అనారోగ్య సూచన కనిపిస్తూ ఉన్నది. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వల్ల కొంత పోట్లాటలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సౌమ్యంగా వ్యవహరించండి. ఓర్పు నమ్మకం చాలా వరకు కూడా అవసరము. పరిస్థితులను బట్టి పట్టువిడుపులతో పనిచేయండి. కొన్నిసార్లు మౌనం చాలా ఉత్తమము. మీ సంస్కారం ఏదైతే ఉన్నదో అది మీకు రక్షణ కవచం అవుతుంది. కోర్టు వ్యవహారాదుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. కుటుంబ ఖర్చులు ఈ వారాంతంలో విపరీతంగా పెరుగుతాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఇక తదుపరి విషయములు వచ్చేసరికి తులారాశి వారు ఈ వారమంతా కూడా శివారాధన చెయ్యండి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణము తులారాశి వారు చెయ్యటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితములు కూడా వస్తాయి. ఎంత దైవారాధన చేస్తే అంత నమ్మకం పెరుగుతుంది, అంత భగవద్ అనుగ్రహం అనేటువంటిది మీకు కలుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తులారాశి వారు ప్రదోష వేళల్లో కూడా అభిషేకం అనేటువంటిది చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా వస్తాయి. కాబట్టి తులారాశి వారు దైవారాధన విశేషంగా చేయటం వల్ల మంచి ఫలితం అనేటువంటిది ఇంకా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, తోనాని నూనెనో యాయియు ఇది వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్ర వివరములు. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా రవి, కుజ, శుక్రులు శుభంగా ఉన్నారు. వృశ్చిక రాశి నుంచి కనుక చూస్తే 3వ స్థానంలో రవికుజులు, చతుర్థ స్థానంలో బుజరాహు శుక్రులు, పంచమంలో ఉన్నటువంటి శనైశ్చరుడు, షష్ఠ సప్తమ అష్టమంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము. కొంతమేర గ్రహముల యొక్క అనుగ్రహం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి ఉన్నది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల ప్రశంసలు అందుతాయి. బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో గొడవలు పెట్టుకోవద్దు. మిత్రుల ప్రోత్సాహము, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వృత్తిలో సహకారము, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి హోదా పెరుగుతుంది. అలాగే గృహములో బంధువుల మధ్య విభేదాలు అనేటువంటివి కొంత తీవ్ర స్థాయిలో ఉండటం వల్ల అది మీ మనస్తాపానికి కూడా కారణమవుతుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల ప్రశంసలు అందుతాయి. బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల ప్రోద్బలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. అలాగే కొంత మీకు గృహ వాహన యోగాలైతే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉద్యోగులకు అభివృద్ధి ఉండి కోరిన చోట్లకు బదిలీ అవుతారు. అలాగే కొంత వ్యవహార శైలిలో దాపరికాలు, ఆంతరంగిక సమస్యలు కూడా మీకు వేధించేటువంటి అవకాశం కూడా ఉన్నది. గొప్పకు పోయి డబ్బులు ఖర్చు పెట్టకండి. డబ్బులను పొదుపుగా కాపాడుకోవటం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. లేకపోతే కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. మొత్తానికి ఒత్తిడి, శ్రమ అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఫలితముల విషయంలో మాత్రము మంచి ఫలితాలు అనేటువంటివి మీకు మరిన్ని కూడా కలిగే ఆస్కారం అనేటువంటిది కూడా ఉంది. అందువల్ల వృశ్చిక రాశి వారు ఈ వారమంతా విశేషమైనటువంటి ఆరాధన చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణము, అలాగే విశేషమైన గణపతి సహస్రనామ స్తోత్రముతో గరిక పూజ చేయండి. మహాశివరాత్రి పర్వదినాన్ని చక్కగా చేసుకోండి. మహాశివరాత్రి అద్భుతమైనటువంటి శివదర్శనం చేసుకొని శివస్తోత్ర పారాయణములతో గోసేవ చెయ్యండి. మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఏయోభ భీభూధ ఫఢభే ఇది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా గురు, శుక్ర, రాహువులు శుభంగా ఉన్నారు. బుధుడు అర్ధశుభుడు. ధనుస్సు రాశి నుంచి ద్వితీయంలో రవికుజులు, తృతీయంలో బుధరాహు శుక్రులు, చతుర్థంలో శని. అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. పంచమ, షష్ఠ, సప్తమంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము. మొత్తానికి ఏ పని మొదలుపెట్టినా ఈ వారంలో
విజయమైతే తప్పకుండా మీకు కలుగుతుంది. ధనయోగం ఉంది. బుద్ధిబలంతో విజయాలు సాధిస్తారు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా జాగ్రత్తగా అడుగు వేయండి. ఎందుకంటే గ్రహరీత్యా అవరోధాలు అధికంగా ఉన్నాయి. మనోబలంతో ఒత్తిడిని అధిగమిస్తారు. నిర్ణయముల యందు చంచలత్వం అనేటువంటిది వద్దు. కీలక సమయంలో కూడా ఆరంభశూరత్వం ప్రదర్శిస్తే మొదటికే మోసం అనేటువంటిదే ఉంటుంది. విద్యార్థులకు దూర ప్రాంతంలో విద్యా అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత పేరు ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త విద్యలు నేర్చుకోవటంలో చురుకుగా వ్యవహరించండి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా కొన్ని విషయముల యందు నష్టము తప్పకపోవచ్చు. ధన నష్టము కలిగించే వార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉన్నది. పిల్లలు ఆర్థికంగా సహకరిస్తారు. రుణములు తీర్చేటువంటి ప్రయత్నం కూడా ధనుస్సు రాశి వారు చేయండి. అలాగే సంబంధాలు కూడా అన్వేషణ చేస్తే తప్పకుండా పెళ్ళిళ్ళు కూడా కుదిరే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది ధనుస్సు రాశి వారికి. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా హయగ్రీవ స్తోత్ర పారాయణము, శివసహస్రనామ స్తోత్ర పారాయణముతో పాటుగా మహాశివరాత్రి పర్వదినమున విశేషమైనటువంటి నదీ స్నానము చేసి శివుడికి అభిషేకాదులు చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితములు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫలితములు: శుక్రశనులు శుభంగా ఉన్నారు. రవికుజ బుధులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. మొత్తానికి మకర రాశి వారికి ఈ వారము విశేషమైనటువంటి ఫలితములు కనిపిస్తూ ఉన్నాయి. గ్రహముల యొక్క అనుగ్రహముతో ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. తక్షణ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం బట్టి కార్యముల యందు విజయం సాధిస్తారు. సంక్లిష్టమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేయడం ఉత్తమం. ప్రతిభతో 10 మందిని మెప్పిస్తారు. బుద్ధిబలంతో ఆటంకాలు తొలగించుకుంటారు. మిశ్రమ కాలం అనేటువంటిది నడుస్తోంది. వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు వద్దు. వృధా వ్యయాలు తగ్గించుకోండి. అలాగే ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది. అలాగే ఒక వ్యక్తితో పరిచయం వల్ల కొంత మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు ప్రోత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు, వృత్తిలో ఆదాయం పెరుగుదల, ఇష్టమైనటువంటి మిత్రుల కలయిక, స్థిరాస్తులపై పెట్టుబడి మొదలైనటువంటి శుభ ఫలితాలు కూడా మకర రాశి వారికి ఈ వారం కలుగుతాయి. కాబట్టి మకర రాశి వారు చక్కటి ఫలితములతో కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి మకర రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణము, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. గోసేవ చేయండి. మీకు గోవు యొక్క అనుగ్రహంతో అన్ని సమస్యల్లో కూడా పరిష్కారాలు దొరుకుతాయి. మహాశివరాత్రి నిరాహారంతో శివారాధన చేయండి. ఇంకా అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. గూగేగో సాసీసు సేసోద ఇది కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గురు శుక్రులు శుభంగా ఉన్నారు. కుంభరాశి నుంచి చూస్తే వ్యయంలో రవికుజులు, ద్వితీయంలో శని, రాశిలో బుధ రాహు శుక్రులు, అలాగే పంచమంలో ఉన్నటువంటి గురువు, సప్తమంలో కేతువు, అష్టమ చంద్రుడు అవుతున్నాడు ఆదివారం నాడు. కొంత ఆది సోమవారాల్లో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మంగళవారం తర్వాత తీసుకోవడం కుంభరాశి వారికి చాలా వరకు కూడా అవసరం. ఎందుకంటే గురు శుక్రులు శుభంగా ఉన్నారు కాబట్టి కొంతమేర ఫలితాలు అనేటువంటివి కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరింపచేసే ప్రయత్నం చేస్తే లాభం కలుగుతుంది. మరింత బలంగా ప్రయత్నం చేయకపోతే ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మీ బుద్ధి సూక్ష్మతతో దాన్ని దాటే ప్రయత్నం చేయండి. బుద్ధిబలాన్ని ఉపయోగించండి. తోటివారి మన్ననలు అందుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. మనోబలం అనేటువంటిది ఎంత పెంచుకుంటే అంత ఒత్తిడి దూరమవుతుంది. వృత్తిలో గౌరవము, హోదా పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని
కలిగిస్తాయి. కంటికి చెవికి సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కొంత కలవర పెడతాయి. బాకీలు వసూలు కావటము, ఉన్నత విద్య అవకాశాలు రావటం అనేటువంటిది కూడా బాగుంటాయి. అలాగే నూతన పరిచయాలు, బంధుత్వాలకు ఈ వారం చాలా అనుకూలంగా కూడా కనిపిస్తూ ఉన్నది. నిర్ణయములు తీసుకునేటప్పుడు చంచలత్వం, చపలత్వం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండవద్దు. గుప్తదానాలు చేయటం అనేటువంటిది కూడా చాలా వరకు కూడా మంచిది. పాత బకాయిలు వసూలు అవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. కొత్త ఉద్యోగాలు కూడా రావచ్చు. ఆర్థికంగా కొంతమేర వెసులుబాటుగానే ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు శుక్ర శనివారాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కుంభరాశి వారు ఈ వారమంతా నవగ్రహారాధన, నవగ్రహ స్తోత్రపారాయణము, శనికి తైలాభిషేకం చేయించుకోవడంతో పాటుగా మహాశివరాత్రి పర్వదినాన సంధ్యాకాల సమయంలో శివాభిషేకం చేయించుకోండి. అద్భుతమైన ఫలితాలు మీకు సొంతమవుతాయి. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. దీధూన్య ఝధదే దోచాచి ఇది మీనరాశి వారికి సంబంధించిన నామ నక్షత్ర వివరములు. మీనరాశి వారికి ఈ వారము రవి, కుజ, శుక్ర, కేతువులు శుభంగా ఉన్నారు. మీనంలో సంచారం చేస్తున్న శని, వ్యయంలో బుధరాహు శుక్రులు, ఏకాదశ రవి కుజులు కొంత అద్భుతమైన ఫలితాన్ని కూడా మీకు ఇవ్వబోతూ ఉన్నారు. చతుర్థ గురువు షష్ఠస్థానంలో ఉన్నటువంటి కేతువు. కొంతమేర మీనరాశి వారికి ఆర్థిక స్థితి ఈ వారము మెరుగవుతుంది. రైతులకు ఖర్చులు పెరుగుతాయి. అలాగే కొంతమేర క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మనస్సులో ఉన్నటువంటి కొన్ని కోరికలు ఈ వారంలో కూడా నెరవేరుతాయి. ఇష్టమైనటువంటి వ్యక్తులను కలుస్తారు. వృత్తిరీత్యా ప్రయాణాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులతో మంచి మాటలు మాట్లాడుకుంటారు. వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోండి. నూతన ఉత్సాహంతో కొత్త పనులు కూడా ప్రారంభం చేయండి. ఆసక్తి ఉన్న రంగంలో విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకుంటే సీట్లు సాధించగలుగుతారు. సంకోచం వద్దు. చెడును ఊహించకండి. ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయకండి. ఆత్మీయుల పట్ల ప్రేమాభిమానాలు చూపండి. వ్యాపారపరంగా అవరోధాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడను. ఉద్యోగులకు ఆటంకములతో కూడినటువంటి వేతన అభివృద్ధి అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. శత్రువుల మీద విజయం సాధించడం అనేటువంటిది కూడా కొంత క్లిష్టము కావచ్చు. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచన. నవగ్రహ స్తోత్రపారాయణం ప్రతిరోజు చేయడంతో పాటుగా గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకుంటారు. శివరాత్రి రోజున శివ సహస్రనామము, విష్ణు సహస్రనామము శివసన్నిధిలో కూర్చొని చెయ్యండి. గ్రహముల యొక్క అనుగ్రహం బాగా కలుగుతుంది. ఆర్థికంగా ఉన్నతి కలుగుతుంది. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మహాదేవుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందటానికి శివరాత్రి వస్తోంది. మహాశివరాత్రి పర్వదినాన మీరందరూ కూడా శివారాధన చెయ్యండి. శివుడికి అభిషేకాలు చేసుకోండి. పరమశివ అనుగ్రహం ఉంటే సర్వము ఉన్నట్టే లెక్క. ఆ పరమేశ్వరుడి యొక్క కృప మీ అందరి మీద కురియాలి అని కోరుకుంటూ వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.